ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ సెక్టర్స్ ఏంటి అంటే మేడం? ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే పెడితే ఎప్పుడైనా కనీసం ఒక రూపాయి పెడితే ఒక రూపాయి వస్తుంది అన్నవి ఏమైనా ఇప్పుడు మనం అంటే ఇప్పుడు బడ్జెట్ మనకి దగ్గరలో ఉంది కాబట్టి సో బడ్జెట్ కి మనకి ఎక్కువగా పాజిటివ్ గా ఉండేది డిఫెన్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని కంట్రీస్ ఎవరైనా వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళ బడ్జెట్ ఎలకేషన్స్ టువర్డ్స్ డిఫెన్స్ బాగా పెంచుకున్నాయి. సో మనం కూడా తప్పదండి, ప్రతి కంట్రీ కూడా డిఫెన్స్ కి పెంచుకుంటున్నాయి. సో ఈ బడ్జెట్ ఎలకేషన్స్ లో మనకి డిఫెన్స్ కి బాగా పెడుతున్నాం కాబట్టి ఇవి తప్పకుండా పెరుగుతాయి కదండి. సో దిస్ ఈజ్ హౌ ఒక డిఫెన్స్ అనే సెక్టార్ ని మనం చూస్ చేసుకొని అందులో కొన్ని సెక్టార్ పెట్టుకోవచ్చు. అలానే మనము ఇంకా బ్యాంకింగ్ అండ్ సెక్టార్ అయితే మనం ఆల్ టైమ్ సేఫెస్ట్ జోన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి ఎప్పుడు కూడా మనకి సేఫ్ జోన్ లో ఉంటాయి కాబట్టి అవి పెట్టుకోవచ్చు. సో అలానే కొంచెం టూ మచ్ ఎక్స్టెంట్ ఏంటంటే కొంచెం ఐటీ టెక్నాలజీ అనేది మనకు అవసరం అవుతుంది కాబట్టి ఆ టెక్నాలజీలోకి మనము ఎంటర్ అవ్వచ్చు. అలానే ఫార్మా కూడా స్టేబుల్ గా, అంటే ఇవి లేకుండా అవ్వదు కదండి. ఎనీ ఎకానమీ కెనాట్ రన్ కదా. ఈ 4-5 పిల్లర్స్ లాంటి ఈ పర్టికులర్ సెక్టార్స్ ని మనం పెట్టుకొని ఈ రొటేషన్ వైపు వెళ్ళిపోకుండా ఒక సెక్టార్ లో ఇంత, ఒక సెక్టార్ లో ఇంత పర్సెంటేజ్ అనేది మనం పెట్టుకుంటూ వెళ్తే వీళ్ళు ఏం చేస్తారంటే హైలో అంటే పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అవుతారండి, అది అక్కడ నుంచి డౌన్ అవడం స్టార్ట్ అవుతుంది. సరే దాన్ని వదిలేసి ఇంకోటి ఎంటర్ అవుతారు, ఇది బాగా పెరుగుతుంది, మీడియా బాగుంది, లేకపోతే ఇంకా ఇది ఫార్మా బాగుంది, మ్యానుఫ్యాక్చరింగ్ బాగుంది, ఇలా వెళ్ళగానే మళ్ళీ అది డౌన్ అవుతూ ఉంటుంది. దీనివల్ల చాలా మంది నష్టపోతున్నారండి. సో ఈ విధంగా అసలు చేస్ చేయడానికి ట్రై చేయకండి. ఇది పైలో ఉంది, ఇక్కడ మనం కొనాలి, ఇది బాగా దాన్ని ఏమంటాం అంటే మేము మొమెంటం స్టాక్స్ అంటాం. ఒక మొమెంటం రాగానే దాన్ని క్యాచ్ చేయండి. ఇప్పుడు యుఫోరియా అంటే ఈ గోల్డ్ అండ్ సిల్వర్ కూడా యుఫోరియా, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దీన్ని క్యాచ్ చేయడానికి అందరూ ట్రై చేస్తున్నారు, ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నారు. సో ఎవ్రీ వన్ ఈస్ ట్రయింగ్. ఇలా యుఫోరియాని మనము హర్డ్ మెంటాలిటీతో మనం మెయింటైన్ చేయకుండా ఒక స్ట్రాటజీని మనం అప్లై చేసుకొని గోల్డ్ అండ్ సిల్వర్ లో ఇంత పర్సెంటేజ్ పెట్టుకోవాలి, తర్వాత ఇలా మనం డైవర్సిఫైడ్ గా ఒక 4-5 సెక్టార్ లో మనం వెళ్ళాలి. ఇలా సేఫ్ గా డెట్ అసలు మర్చిపోతారండి. అంటే మన వాళ్ళకి ఏంటంటే ఒక 15%, 20% ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారండి. బట్ వీఆర్ టెల్లింగ్ దట్ మోడరేట్ చేసుకోవాలండి మీ ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే సిచ్యువేషన్స్ అయితే ఆ విధంగా లేవు. కొంచెం మీరు ఎక్స్పెక్టేషన్స్ మోడరేట్ చేసుకోగలిగితే యూ కెన్ స్టే.